ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. నేను మీకు విశ్రాంతిని కలగజేతును. మత్తయి రాసినటువంటి సువార్త 11 అధ్యాయం 28 వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మన హృదయానికి నేరుగా దేవుని యొక్క ఆహ్వానాన్ని తెలియజేస్తుంది. మనం ఎంత భారంగా, ఒత్తిడితో, బాధలో ఉన్నా క్రీస్తు నిన్ను తన దగ్గరకు పిలిచాడు. ఆయన నీ శ్రమకు ముగింపు, నీ హృదయానికి విశ్రాంతి, నీ ఆత్మకు శాంతిని ఇస్తాడు. మనుషులు ఇచ్చే విశ్రాంతి తాత్కాలికమైనది, కానీ యేసుక్రీస్తు వారు ఇచ్చేది నిజమైంది విశ్రాంతి, అది లోతైంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన భారాన్ని ఆయన మోస్తాను, మన హృదయానికి నేను నిజమైన విశ్రాంతినిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో చాలాసార్లు అలసిపోయి, నెమ్మది లేకుండా, విసుగుతో, విశ్రాంతి లేకుండా, భారం కలిగి చాలా బాధలను అనుభవిస్తూ ముందుకు కొనసాగుతున్న మనకి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్తున్నా. దేవుని మాటలు విందాం, వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుడే పోతున్న గొప్ప నెమ్మదిని, విశ్రాంతిని మనం పొందుకుందాం. అప్పుడు మన జీవితాలు నెమ్మదికరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకలు ఫలించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహోన్నతమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు మా జీవితాల్లో మీరు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, ఘనపరిచే ధన్యత, మీ నామాన్ని మహిమపరిచే ధన్యత ఇచ్చారు. వాక్యపు వెలుగులో మాతో మాట్లాడారు. విశ్రాంతిని నేను ఇవ్వబోతున్నాను, అది గొప్ప నెమ్మదిని, సమాధానాన్ని మీకు దయచేసిద్దని మీరు సెలవిచ్చారు. మా జీవితాల్లో గొప్ప విశ్రాంతి మాకు దయచేసి ప్రతి సమస్యను ప్రభు తీసివేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. అయ్యా, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎన్నో సమస్యలు ఉన్నాయి, గలిబిళ్ళు ఉన్నాయి, అసమాధానాలు ఉన్నాయి, నెమ్మది లేనటువంటి జీవితాలతో అనేక మంది ప్రభు జీవిస్తున్నారు. వారికి ఉన్న ప్రతి ఒక్క బలహీనతను మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి జీవితంలో నెమ్మది దయచేయమని కోరుకుంటున్నాం. ఆయన వివాహాల కోసం, ఉద్యోగాల కోసం, నేను గర్భఫలాల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు వివాహ దినాలు, పుట్టినరోజులు జరుపుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాం. ఉద్యోగస్తులు వారు ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు, పని చేసుకునే బిడ్డలు వారు పనికి వెళ్తున్నప్పుడు, చదువుకుంటున్న బిడ్డలు వారు చదువులకు వెళ్తున్నప్పుడు మీరే కృప చూపించి ధన దీవంతో నింపి నడిపించమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.